పూర్వం గోపాలపురం అనే గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. పేరు నాగభూషణం. అతనికి ఆ ఊర్లో చాలా ఆస్తులు అలాగే పొలాలు కూడా ఉన్నాయి. అదే ఊరిలో వెంకన్న రత్తమ్మ అనే పేద ముసలి దంపతులు ఉండేవారు. వారికి పిల్లలు లేరు. అలాగే ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. ఒక ముసలి ఆవు మాత్రమే ఉండేది. ఆ ఆవు పాలు అమ్ముకునే ఆ దంపతులు తమ జీవనం గడిపేవారు. అలా ఒకరోజు, ఏమయ్యా, బాగా పొద్దుపోయింది, అలా ఆవును తోలిపోయి మేపుకు రావచ్చు కదా. పాపం పొద్దున్నుంచి గడ్డి లేక అరుస్తుంది ఆవు. కాస్త లేచి ఆవును తోలికెళ్ళు, గడ్డి మేస్తుంది. అది ఆకలేస్తున్నట్టుంది దానికి. ఉడికి కూడా లేదు తాగడానికి. నేను అలా వెళ్ళి 4 ఇళ్ల కాడికి ఎన్ని ఉందేమో అడిగి వస్తాను ఈ లోపు. సరే అయితే తోలుకెళ్తాను. కొంత అన్నం మూట కట్టివ్వు. నేను వచ్చేటప్పటికి మధ్యాహ్నం వేళ అయిపోతుంది. సరే, ఈలోగా ఆవు కట్లిప్పు, నేను వెళ్ళి అన్నం మూట కట్టి వస్తా. రత్తమ్మ లోపలికి వెళ్లి అన్నం మూట కట్టుకుని వస్తుంది. ఈ లోపు వెంకన్న ఆవు కట్లు విప్పి మేపుకుని వెళ్ళడానికి బయలుదేరతాడు. అలా ఆవుని కాలువ గట్టుకి తీసుకుని వెళ్లి మేపుతూ ఉంటాడు. ఆవు కాలువ గొట్టున గడ్డి మేస్తూ ఉంటుంది. వెంకన్న ఒక చెట్టు నీడలో కూర్చుని తాను తెచ్చుకున్న అన్నం మూట విప్పుకుని అన్నం తింటూ ఉంటాడు. ఆ కాలువను ఆనుకుని జమీందారు నాగభూషణం పొలాలు ఉంటాయి. ఆ పొలానికి చుట్టూ కంచె వేసి ఉంటుంది. కాని ఆ ఆవు కంచెలో నుంచి దూరి పొలంలోకి వెళ్లి గడ్డి మేస్తూ ఉంటుంది. ఈలోగా నాగభూషణం పాలేరు చూసి ఇలా అంటాడు, ఏయ్, ఎవరిదిరా ఈ ఆవు? జమీందారు గారి పొలంలోకి వచ్చి గడ్డి మేస్తుంది అంటూ ఆ పాలేరు ఆవుని తోలుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్తుండగా ఆవు పెద్దగా అరిచేసరికి వెంకన్న పరుగు పరుగున వస్తాడు. ఎందుకు నా ఆవును తీసుకెళ్తున్నావు? అది నిన్నేం చేసింది చెప్పు. ఏం చేసిందంటావేంటి? అది జమీందారు గారి పొలంలోకి వచ్చి గడ్డి మేస్తుంది. అందుకని జమీందారు గారి దగ్గరికి తీసుకెళ్తున్నాను. అది నోరులేని మూగజీవి. మనలా దానికి అన్నీ తెలియవు. గడ్డి తిన్నంత మాత్రాన్న ఆవును తీసుకుని వెళ్ళిపోతారా? మాకున్నది ఆ ఆవు ఒక్కటే. మేము ఆవు మీదే బతుకుతున్నాము. ఇప్పుడు మా ఆవును తీసుకుని వెళ్ళి మాకున్న ఒక్క ఆధారం కూడా మాకు లేకుండా చేస్తున్నాం. ఇది లేకపోతే మేము ఎలా బతకాలి? నువ్వే చెప్పు. నేను జమీందారు గారి దగ్గరికి వెళ్తాను. నా ఆవుని ఎందుకు తీసుకుని వెళ్తున్నారో ఆ జమీందారు గారిని అడుగుతాను. వెళ్ళు వెళ్ళు, నీకే తెలుస్తుంది. ఇంక చేసేదేమీ లేక వెంకన్న బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. దిగాలుగా కూర్చున్న వెంకన్నను చూసి రత్తమ్మ ఇలా అడుగుతుంది, ఏమయ్యా, అలా బాధగా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏది మా ఆవు? ఎక్కడ వదిలిపెట్టావు? అలా నీరుగారినట్లు కూర్చుంటే ఎలాగా? చెప్పండి, ఏమైందో? ఇంకెక్కడ ఆవు? ఆ నాగభూషణం పాలేరు మన ఆవును తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ అంత పని చేశాడా? ఎందుకు తీసుకుని వెళ్ళిపోయాడు? అంత పనేంటి వాడికి? అయినా మన ఆవు వాడిని ఏం చేసిందంట? మన ఆవు జమీందారు గారి పొలంలో గడ్డి మేసిందంట. అందుకని జమీందారు గారి పాలేరు వచ్చి మన ఆవును తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి, గడ్డి తిన్నంత మాత్రాన్ని ఆవు తీసుకుని వెళ్ళిపోతారా? నోరు లేని మోగజీవి. దానికి అది జమీందారు గారి పొలమని అక్కడ తినకూడదని తెలుసునా? మనుషులకైతే తెలుస్తుంది, జంతువులకి ఏం తెలుస్తుంది? ఎక్కడ గడ్డి కనిపిస్తే అక్కడ తింటుంది. బెదిరించి పక్కకు తోలవచ్చు కదా. మన ఆశలన్నీ దాని మీదే పెట్టుకుని బతుకుతున్నాం. ఏదో కొడుకు లెక్కన మనల్ని పోషిస్తున్నది. వెళ్ళు, ఆ జమీందారుని అడగండి మనకు న్యాయం చేయమని అని రత్తమ్మ చెప్పేసరికి వెంకన్న బాధతో జమీందారు దగ్గరకు వెళ్తాడు. అయ్యా నాగభూషణం గారు, మీ పాలేరు మా ఆవుని మీ పొలంలో గడ్డి మేసిందని తీసుకుని వచ్చేశాడు. మా ఆవును మాకు ఇప్పించండి అయ్యా. అందుకని మీరు నాకు నష్టపరిహారం ఇవ్వాలి.
ఏంటి నీకు నష్టపరిహారం ఇవ్వాలా? దేనికివ్వాలి? నేనెందుకివ్వాలి? నీ ఆవు నా పొలంలోకి వచ్చి మేసిందంట. అందుకే నా పాలేరు మీ ఆవును తీసుకుని వచ్చేశాడు. అది చచ్చింది. ఇంకా నష్టపరిహారం కావాలంట వీడికి. ఇంకా నువ్వే నాకు నష్టపరిహారం చెల్లించాలి. నేను నీ నుండి నష్టపరిహారం తీసుకోకుండా నిన్ను పంపేది లేదు. అంటూ నాగభూషణం నౌకరిని పిలిచి 10 కొరడా దెబ్బలు కొట్టమని చెప్తాడు. నౌకరి వచ్చి వెంకన్నను 10 కొరడా దెబ్బలు కొట్టి ఇంటికి పంపిస్తాడు. వెంకన్న బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి చేరుకుని జరిగిందంతా రత్తమ్మకు చెప్తాడు. అయితే జమీందారు మనకు అన్యాయం చేశాడు. ఇక మనం రాజుగారి దగ్గరే ఫిర్యాదు చేద్దాం. రాజుగారే మనకు న్యాయం చేస్తారు. మనకి మరో మార్గం ఏమీ లేదు. రాజుగారు ధర్మాత్ములు. అక్కడికి వెళితే ఆయనే మనకు తప్పకుండా న్యాయం చేస్తారు. అవును, న్యాయం చేస్తారు, కానీ మనిద్దరికీ చదువు రాదు. ఎట్లా ఫిర్యాదు తయారు చేసేది? అని భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతలో వెంకన్నకు ఒక ఆలోచన వస్తుంది. ఒక చెక్క పలక తయారు చేసి ఆ చెక్క పలక మీద ఒక గుడిసె బొమ్మ, దాని పక్కనే జమీందారు భవంతి, భవంతికి పక్కనే జమీందారు చేను, చేనుకు చుట్టూ కంచె, అందులోనే శిథిలమైన చేను భాగం, జమీందారు నౌకరి ఆవును తోలుకుపోయిన సన్నివేశాలన్నీ అన్నీ బొగ్గుతో గీశాడు. అలాగే జమీందారు తనని కొట్టిన 10 కొరడా దెబ్బలకు 10 గీతలు కూడా చేరుస్తాడు. ఆ ఫిర్యాదులో వివరాలన్నీ చేర్చి ఆ కొయ్య పలకకు తాడు కట్టి తన వీపుకు కట్టుకుని భార్య రత్తమ్మతో ఇలా అంటాడు. రత్తమ్మ, నేను రాజధానికి బయలుదేరుతున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు ఏమీ బెంగ పెట్టుకోకు. రాజుగారు మనకు న్యాయమే చేస్తారు. సరే అండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అంత దూరం ఎలా నడిచి వెళ్తారో ఏమో. మీకు తినడానికి ఏమన్నా పెడదామన్నా మన ఇంట్లో ఏమీ లేవు. మీకు రాజుగారి దర్శనం జరగాలని ఆ దేవుని వేడుకుంటాను. ఆయనే చూసుకుంటాడు అంతా. మీరు జాగ్రత్తగా వెళ్ళండి అంటూ రత్తమ్మ వెంకన్నను సాగనంపుతుంది. వెంకన్న తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక చిన్న అడవి వస్తుంది. వెంకన్నకు ఆవేశం వచ్చి ఒక చెట్టు కింద కూర్చుందాం అనుకుంటాడు. కొంత దూరంలో 2 వేటగాళ్లు కూర్చుని ఉంటారు. వెంకన్న వాళ్ళ దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి వాళ్లతో ఇలా అంటాడు. అయ్యా, తమరి దగ్గర ఏదైనా తినడానికుందా? నాకు చాలా ఆకలిగా ఉంది. పొద్దుటి నుంచి ఏమీ తినలేదయ్యా. నడిచి నడిచి అలసిపోయాను. తమరి దగ్గర ఏదైనా తినడానికుంటే పెట్టండి అయ్యా. ఏ ఊరి నుంచి వస్తున్నావయ్యా? ఏ ఊరు వెళ్ళాలి? ముందు ఇలా కూర్చో. ఇదిగో ఈ పళ్ళు తిను, తర్వాత మాట్లాడుకుందాం అని వాళ్ళ దగ్గర ఉన్న పళ్ళు వెంకన్నకు ఇస్తారు. వెంకన్న ఆ పళ్ళను తిని కాసేపు సేట తీరాక వేటగాడు ఇలా అడుగుతాడు. ఇప్పుడు చెప్పు పెద్దయ్యా, ఏ ఊరు నీది? ఎక్కడికి వెళ్తున్నావు? నీ వీపుకు తగిలించుకున్న ఆ చెక్క పలక ఏమిటి? మాది గోపాలపురం బాబు. నేను మా ఆవిడ ఇద్దరమే ఉంటాం. మాకు పిల్లలెవ్వరూ లేరు. ఉన్నదల్లా ఒక్క ఆవు మాత్రమే. ఏదో ఆవును మేపుకుంటూ అది ఇచ్చే పాలను అమ్ముకుని నేను నా భార్య బతుకుతున్నాం. మా ఊరిలో నాగభూషణం అనే జమీందారు ఉన్నాడు. ఆయన పొలంలోకి వెళ్లి మా ఆవు గడ్డి మేసిందని మా ఆవును తీసుకుని వెళ్లిపోయాడు. ఇదిగో బాబు, ఈ పలకలో చూడు. ఇదే ఫిర్యాదు పలక మీద రాసి దీన్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్లి ఈ ఫిర్యాదును రాజుగారికి అందించాలి. అందుకే బాబు బయలుదేరాను. మరి దీని మీద ఏవో బొమ్మలు గీసినట్టున్నావు. ఇది ఫిర్యాదు అంటున్నావు. అసలు ఏమిటి ఈ బొమ్మ? దీని అర్థం ఏమిటి పెద్దయ్యా? ఏం చెప్పేదయ్యా, నాకా చదువు రాదు, మా భార్యకి చదువు రాదు. ఇదిగో ఈ పలక మీద ఉంది చూసావు అంటూ
ఆ కొయ్య పలక తీసి అందులో ఒక్కొక్కటి చూపుతూ జరిగిందంతా చెప్పి పలక మీద గీసిన బొమ్మలన్నీ వేటగాడికి వివరంగా చెప్తాడు. అంతా విన్న వేటగాడు వెంకన్నతో ఇలా అంటాడు. బాగుంది ఈ ఫిర్యాదు. రాజుగారికి చూపించావంటే నీకు తప్పక న్యాయం జరుగుతుంది. నువ్వు ఏమీ దిగులు పడకు. అవునయ్యా, ఆ రాజుగారే నాకు న్యాయం జరిగేలా చూడండి. ఆ నమ్మకంతోటే నేను వెళ్తున్నాను రాజుగారి దగ్గరికి. ఆయన దర్శనం జరుగుతుందో లేదో అంతా ఆ దేవుడి దయ. సరే పెద్దయ్యా, బాగా పొద్దుపోయింది. మేం బయలుదేరి వెళ్తాం. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అంటూ వేటగాళ్ళు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. వెంకన్న అడవి దాటి రాజభవనం దగ్గరకు చేరుకుంటాడు. రాజభవనంలోకి వెళ్ళడానికి అక్కడ రాజభటుల అనుమతి అడుగుతాడు. రాజభటులు వెంకన్న వివరాలన్నీ అడిగి లోపలికి పంపిస్తారు. వెంకన్న రాజభవనంలోకి వెళ్ళగానే ఒక విశాలమైన పెద్ద గదిలో రాజు అలాగే 12 మంది మంత్రులు కూర్చుని ఉంటారు. అక్కడున్న మంత్రి వెంకన్నను ఆపి, ఏమయ్యా పెద్ద మనిషి, అలా సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతున్నావు? ఏ ఆపద వచ్చి పడింది ఏంటి? వెంకన్న తన దగ్గర ఉన్న కొయ్య పలకను ఆ మంత్రికిచ్చి ఇలా అంటాడు. ఈ ఫిర్యాదు చిత్తగించండి. విషయం అంతా అందులోనే ఉంది. మంత్రి కొయ్య పలక కేసి చూసి ఇదేం ఫిర్యాదు, అంతా అయోమయంగా ఉందే అంటూ దాన్ని మరొక మంత్రికి అందించాడు. అందరు మంత్రులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూసారే కాని ఒక్కరికి అదేమిటో తెలియలేదు. మహారాజా, వీడెవడో వెలువోళ్ళ ఉన్నాడు. ఈ కుయ్యి పలకం మీద బొమ్మ గీసి ఇది ఫిర్యాదు అంటున్నాడు. ఎవరక్కడ? వీడిని బయటకు తీసుకుని వెళ్ళండి అని పిలిచేలోగా రాజు మంత్రితో, ఆగండి మంత్రి, అసలు ఆ కొయ్య పలక మీద ఏముంది? నన్ను చూడనివ్వండి. ఆ పలక పట్టుకుని ఇటు రావయ్యా. అలా వెంకన్న ఆ పలక పట్టుకుని రాజు దగ్గరకు వెళ్తాడు. రాజు పలకని తీసుకుని పలక మీద వేలు పెట్టి చూపిస్తూ, ఇదేనా నీ గుడిసే? అవును రాజుగారు. ఇది జమీందారు భవంతి కదూ? అవును మహారాజా. ఇందులో సందేహం ఏమిటి? ఈ పొలం కంచె పడిపోయింది ఇక్కడేగా? సరిగ్గా ఇక్కడే మహారాజా. కంచి పడిపోయింది. ఇందులోంచి నీ ఆవు పొలంలోకి జొరబడితే జమీందారు మనిషి వచ్చి నీ ఆవును తీసుకుని వెళ్లిపోయాడు, అంతేనా? అయ్యో రాజుగారు, ఎందుకు అలా అడుగుతారు? పట్టరాని దుఃఖం వచ్చేస్తుంది తలుచుకుంటే. ఈ 10 గీతలు జమీందారు నిన్ను కొట్టించిన కొరడా దెబ్బలన్న మాటేగా? అవును మహారాజా, మీరు నా బాధని అర్థం చేసుకున్నారు. తెలివంటే మీదేగా మహారాజా. వీళ్ళు ఎంతో మంది చూశారు కానీ ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. వీళ్ళంతా దండగే, ఒక్కరికి బుర్ర లేదు. తమరే నాకు న్యాయం చెయ్యాలి ప్రభు. మీరు న్యాయం చేస్తారని ఇంత దూరం వచ్చాను. నాకు మరో మార్గం ఏమీ లేదు. ముసలి వాళ్ళం, దయ చూపించండి మహారాజా. సరే, నువ్వు మీ గ్రామం వెళ్ళు. నేను నీకు తప్పక న్యాయం జరిగేటట్టు తీర్పిస్తాను. నీ భార్యతో చెప్పు దిగులు పడవద్దని అని చెప్పి వెంకన్నను పంపించేస్తాడు. వెంకన్న తన గ్రామానికి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే రాజు ఆనతి పత్రం నాగభూషణంకి చేరుతుంది. జమీందారు స్వయంగా వెంకన్న దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పుకుని రాజాజ్ఞ ప్రకారం వెంకన్నకు ఒక ఇల్లు, ఒక ఎడ్ల చావిడి, అలాగే 5 ఆవులు, 2 ఎకరాల భూమి రాసిచ్చి తాను వెంకన్నకి చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకుంటాడు. రాజుగారు మనకు న్యాయం చేశారు. ఆయన చలవ వల్లే మన ఇద్దరం హాయిగా బతుకుతున్నాం. రాజుగారిది ధర్మబుద్ధి. ఆయన చల్లగా ఉండాలి. అవునే, రాజుగారు చాలా మంచివారు, అలాగే తెలివైన వారు. నేను పట్టుకెళ్లిన కోయ పలకను చూసి జరిగిందంతా చెప్పేశారు. అంత తెలివైన వారు రాజుగారు. తెలివి తక్కువ వాళ్లను జీతాలిచ్చి ఎందుకు పెట్టుకున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
ఏదైతే ఏమి, రాజుగారి వల్ల మనం సంతోషంగా ఉన్నాం. అలా దంపతులిద్దరూ వాళ్ళ మిగిలిన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతారు. అప్పుడప్పుడు ఆ తెలివి తక్కువ మంత్రుల గురించి తలుచుకుంటూ తమలో తామే నవ్వుకుంటూ ఉండేవారు. కాని పాపం వెంకన్నకు తెలియనిదేమిటంటే ఆ వేటగాడి వేషధారణలో ఉన్నది మరెవరో కాదు, రాజే అని. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.